జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్తాప సభ నిర్వహించారు. మాగంటి కుటుంబీకులకు పాల్గొని గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు గోపీనాథ్ లేడని ఎవరూ అధైర్యపడవద్దని తల్లి మహానంద కుమారి అన్నారు. అదేవిధంగా ఆయన స్థానంలో పెద్ద కుమారుడు వజ్రనాథ్ ప్రజలకు అండగా ఉంటారని భరోసా కల్పించారు. గోపీనాథ్ను ఆదరించినట్లే వజ్రనాథ్ను కూడా ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ అధిష్టానం జూబ్లీహిల్స్ బైపోల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తే తప్పకుండా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రహ్లాద్ గారు పాత ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన చేసిన సేవలు బాగా ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్యన కొంచెం వీక్ అయ్యారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ప్రోత్సహించి పై తీసుకొద్దామని మేము చేస్తున్నాము. వాళ్ళ అబ్బాయి అయితే బాగా యాక్టివ్గా ఉన్నాడు, సిద్ధు. ఆయన ద్వారా మేము ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైనా చేయాలని మేము ఎప్పటి నుంచో అనుకున్నట్టే మేము ఇప్పుడు వచ్చాము. ఈ సభ అంతా అరేంజ్ చేసిందంతా సిద్ధు. కాబట్టి గోపీనాథ్ ఆశయాలు ప్రకారం ఏమున్నదో అది మేము చేస్తానికి వచ్చినాము. మీ మంచి చెడు ఏది ఉన్నా సరే మాకు తెలియజేయండి. జరుగుతున్నట్టు సంతాప సభకి నేను ఇంత క్రితం చెప్పినట్టుగానే ప్రతి విషయంలో కూడా ప్రహ్లాద్ గారు ప్రెసిడెంట్ అంటున్నారు, ఆయన బిడ్డ సిద్ధు గారు అన్ని కార్యక్రమాలు చేస్తారంటున్నారు. సిద్ధు గారిని పెట్టుకుని నా పెద్ద కొడుకు వజ్రనాథ్ గోపీనాథ్ వల్లేనే చెయ్యగలడు, చేస్తాడని మీకు హామీ ఇస్తున్నాను. గోపీనాథ్ వజ్రనాథ్ ఇద్దరు కూడా ముందు నుంచి ఒకటిగానే ఉన్నారు కాబట్టి అతని మనస్తత్వం ఇతనికి, ఇతని మనస్తత్వం అతనికి తెలుసు కాబట్టి నేను అంత నిర్భయంగా అంత హామీగా చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా వజ్రనాథుల్లో గోపీనాథ్ని చూసుకుని మీకు కావాల్సిన పనులు మీరు చేయించుకోండి. అతనికి ఇతర అవిగేషన్స్ లేవు. అంత రాజకీయాలు ఇష్టం లేక ఇంతకాలం రాలేదు, కానీ తమ్ముడు ఆశయాల కోసం ఇప్పుడు మళ్ళా క్రొత్తగా రాజకీయాల్లో